మన 90 డేస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో ఈరోజు డే 42. నిన్నటి వీడియోలో నాకు కొత్త షూస్ అన్బాక్సింగ్ అయితే చేశాను కదా, దానికి సంబంధించిన రివ్యూ అయితే ఈరోజు ఇస్తాను జిమ్లో. అండ్ అలాగే జిమ్కి ఎలాంటి షూస్ వేసుకెళ్ళాలి, వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎలాంటి షూస్ వేసుకోవాలి, అండ్ రన్నింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి షూస్ వేసుకోవాలి, ఈ రెండింటి డిఫరెన్స్ అయితే చెప్తాను. చాలా మందికి ఈ డిఫరెన్స్ తెలియక ఎలాంటి షూస్ పడితే అలాంటి షూస్ వేసుకెళ్తారు జిమ్కి. అలాంటప్పుడు మీకు యాంకిల్ ట్విస్ట్ అయ్యి ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో జిమ్కి వేసుకెళ్లే షూస్లో 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 ట్రైనింగ్ షూ, పర్టికులర్ బ్రాండ్ అంటూ ఏం లేదు, ఏదైనా తీసుకోండి. బట్ మీరు చూస్ చేసుకునే సోల్ ఏదైతే ఉంటుందో కిందన, ఆ సోల్ అనేది కొంచెం విడ్త్ ఎక్కువ ఉండాలి. సో అప్పుడు మీకు నుంచున్నప్పుడు స్టేబుల్గా ఉంటుంది లెగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అప్పర్ బాడీ వర్కౌట్ చేస్తున్నప్పుడు కానీ, లోయర్ బాడీ వర్కౌట్ చేస్తున్నప్పుడు కానీ, మీ షూ కింద బాటమ్ ఉంటుంది కదా, అది ఫ్లాట్గా లేకుండా హీల్ ఎక్కువ ఉండి క్వశ్చనింగ్ ఎక్కువ ఉంటే మీకు లెగ్ అనేది బ్యాలెన్స్ అవ్వదు. ఎప్పుడైతే లెగ్ బ్యాలెన్స్ అవ్వదో అప్పర్ బాడీ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న షూ క్వశ్చనింగ్ ఉంది, హీల్ ఉంది, అండ్ అలాగే దాని బేస్మెంట్ ఏదైతే ఉందో అది విడ్త్ కూడా అంతే ఉంది. కానీ ఈ బ్రాండ్ ఏదైతే ఉందో ఇది క్వాలిటీ ఆఫ్ ఫోమ్ యూస్ చేస్తుంది. సో మంచి క్వాలిటీ ఆఫ్ షూ తీసుకుంటే ఫస్ట్ మీకు ఫుట్ పెయిన్స్ ఎక్కువ రావు, అండ్ అలాగే స్టెబిలిటీ అని ఎక్కువ ఉంటుంది. ఫోమ్ అది మంచి క్వాలిటీ ఇవ్వటం వల్ల వీళ్ళు. సో మనకి మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి, వాటిలో ఏదో ఒక బ్రాండ్ మీరు సెలెక్ట్ చేసుకుని, బట్ ఆ సెలెక్ట్ చేసుకునే టైంలో మీరు కింద విడ్త్ ఏదైతే ఉందో ఆ విడ్త్ ప్రాపర్గా ఉండేలా చెక్ చేసుకోండి. ఒకసారి మీరు కావాలంటే వేసుకుని అటు ఇటు వాక్ చేసి సిటప్స్ కానీ యాంకిల్ కానీ అటు ఇటు ట్విస్ట్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలిసిద్ది. నెక్స్ట్ రన్నింగ్ షూ అనేది మనకి బేస్మెంట్ ఎక్కువ ఉండకూడదు, విడ్త్ అనేది ఎక్కువ ఉండకూడదు. పైన ఎలాగైతే ఉంటుందో అంతే షార్ప్గా కింద కూడా ఉండాలి, అప్పుడే అది రన్నింగ్కి బాగుంటుంది. రన్నింగ్ చేస్తున్నప్పుడు మనం ఎంత ఫాస్ట్గా రన్ చేస్తున్నామో అనేది చూస్తాం, కానీ బ్యాలెన్సింగ్ అంత అబ్జర్వ్ చేయం. దాంట్లో ఓన్లీ కంఫర్ట్ అండ్ వెయిట్ తక్కువ ఉండేలా చూసుకుంటాం. సో మీరు ఎప్పుడైనా షూ కొంటున్నప్పుడు ట్రైనింగ్కి అయితే కింద విడ్త్ ఎక్కువ ఉండేలా చూసుకోండి బేస్మెంట్, అండ్ అలాగే రన్నింగ్కి అయితే పైనుంచి కింద దాకా షార్ప్గా ఉండేలా చూసుకోండి. మీలో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, ఫాలో అవ్వట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఇంక నైట్ డిన్నర్ చేసి వీడియో ఎడిట్ చేసి పడుకున్నా. ఓకే, బాయ్.